హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఇవాళ అయితే మార్కెట్ ఎలా అనిపించింది? బడ్జెట్ కదా, మార్కెట్ బడ్జెట్ అని చెప్పేసి మనమైతే వద్దని చెప్పడం జరిగిందండి. ట్రేడింగ్ అయితే నేను చేయను, మన వాళ్ళు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం 100 టైమ్స్లో 70 టైమ్సే కరెక్ట్ అవుతున్నాం అనుకుందాం, 70% మనం రైట్ అవుతున్నాం. ఇలాంటి బడ్జెట్ టైంలో ఏంటంటే ఆ వోల్టాలిటీకి ఎక్కువ ప్రీమియం రావడం, ఎక్కువ ప్రీమియం డికే అవ్వటం, లేదా ఎక్కువ ప్రీమియం కదలకపోవటం చాలా ఉంటాయండి. ప్రైస్ ఎలా పడితే అలా మూవ్ అవటం కొద్దిగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఏమైందంటే మనం లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రివార్డ్ మంచిగా ఉంటుంది, కానీ ఒక గుడ్ ట్రేడర్ అవ్వాలంటే, ఒక మంచి ట్రేడర్ అని మీరు అనుకోవాలంటే ఒక డిసిప్లిన్ ట్రేడర్ అంటే ఎవరో కాదండి, డిసిప్లిన్ ఉండే వాళ్ళే ట్రేడర్స్. గుర్తుపెట్టుకోండి, టెక్నికల్స్ వచ్చిన వాళ్ళు మార్కెట్లో డబ్బులు తీసేవాళ్ళు కాదు, డిసిప్లిన్ ఉన్న వాళ్ళే ట్రేడర్ అవుతారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అదే మెయిన్ థీమ్ అంతా కూడా అదే, డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? మనం ట్రేడింగ్ ఎందుకు చేయాలి? రిస్క్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు, అవాయిడ్ చేసేసి నెక్స్ట్ డే చేద్దాం. మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది, ఇవాళ కాదు రేపు చేయొచ్చు, అది ఎల్లుండి చేయొచ్చు, అలా అనమాట. ఓకే, మన వాళ్ళందరూ మ్యాక్సిమం చేయలేదని నేను అనుకుంటున్నా. మన వాళ్ళందరూ కూడా ఒక గుడ్ ట్రేడర్ అవ్వాలండి. ఇప్పుడు మన ఛానల్ పేరు ఏంటి చెప్పండి? స్కూల్ అంటే ఏంటిది? స్కూల్లో మనకి ఏమైనా నేర్పిస్తారు? స్టడీ నేర్పిస్తారండి. స్కూల్లో ఏముంటుంది? స్టడీ ఉంటుంది, దాంతోపాటు ఏముంటుంది? డిసిప్లిన్ కూడా ఉంటుందండి. డిసిప్లిన్ ఉంటుంది, ఈ రెండు మనం నేర్పించాలండి. స్టడీ రాకపోయినా పర్లేదు, డిసిప్లిన్ ఉందనుకోండి మీరు ఇంకో దాంట్లోనే ఎదగలుగుతారు. ఇప్పుడు స్టడీ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా? అవ్వరు కదా. అలానండి, మార్కెట్ మొత్తం వచ్చినంత మాత్రం మీరు సక్సెస్ అవుతారని కాదు. డిసిప్లిన్ ఉందనుకోండి, మార్కెట్లో కాకపోయినా వేరే బిజినెస్లోనే మీరు సక్సెస్ అవుతారు, లేదు వేరే జాబ్లోనే సక్సెస్ అవుతారు, లేదు మీ లైఫ్ కూడా వేరేగా ఉంటుంది. డిసిప్లిన్ ఉండాలి. స్కూల్లో మనకి ఏం నేర్పిస్తారని చెప్పి ఈ రెండు నేర్పిస్తారు కదా. స్టడీ రాకపోయినా పర్లేదు, డిసిప్లిన్ రావాలండి ఎవరికైనా. అలానే ఒక ట్రేడర్ అవ్వాలంటే ప్రాఫిట్ వస్తేనే ట్రేడర్ అని కాదు, ఒక డిసిప్లిన్ ఉన్నా కానీ ఒక ట్రేడర్ అవుతారు. డిసిప్లిన్ ఉందనుకోండి, వాళ్ళు కాదు రేపు వస్తుంది మార్కెట్, రేపు కాదు ఎల్లుండి వస్తుంది, డిసిప్లిన్గా చేస్తూ పోతుంటే వస్తాయి. అలా కాదు ఒకే రోజు మనకి ప్రాఫిట్ వచ్చేయాలి, ఒకే రోజు జాక్పాట్ కావాలనుకున్నాను అనుకోండి, జాక్పాట్ కావాలనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఒక గ్యాంబ్లింగ్ అయ్యిద్ది, ట్రేడింగ్ అవ్వదు, ఒక గ్యాంబ్లింగ్ అయ్యిద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 100 రూపీస్ ఐటమ్ మనం ఒక షాప్లోకి మనం తీసుకొని వచ్చామనుకోండి, 100 రూపీస్ ఐటమ్ అనుకుందాం. ఒక 100 రూపీస్ ఐటమ్ మనం కొనుక్కొని వచ్చి అమ్మాలనుకుంటున్నాం. ఎంతకు అమ్ముతాం చెప్పండి? అమ్మాలనుకుంటే 100 కొనుక్కొని వచ్చి ఎంతకు అమ్ముతాం? అమ్మితే 120 అమ్ముతాం, లేదు మహా అయితే ఎంత అమ్ముతాం? 200 అమ్ముతాం. ఓకేనా, మహా అయితే 200 అమ్ముతాం, అది కూడా అమ్మం 120 130. ఓకే, హై డిమాండ్ ద్వారా 200 అమ్మినాం అనుకుందాం. అంతేగాని 100 రూపీస్ ఐటమ్ 1 lakh అమ్ముతామా? లేదు 1000 రూపీస్ అమ్ముతామా? అమ్మలేం కదా, అమ్మం కదా. అలానే ఇది ట్రేడింగ్ కూడా అలానే. బిజినెస్ ఎలా అయితే మనం చేస్తామో, ఒక ఐటమ్ కొనుక్కొని వచ్చి కొంచెం లాభం చూసుకొని అమ్ముతాం, అలానే మార్కెట్ కూడా. ఇలా జాక్పాట్ కోసం ట్రై చేశారనుకోండి, మీ మీద కస్టమర్ ఎలా అయితే నమ్మకం కోల్పోతారో అలానే మార్కెట్ కూడా అండి. మార్కెట్ మిమ్మల్ని మీ మీద నమ్మకం కోల్పోయి మీకు డబ్బులు అయితే ఇవ్వటం మానేస్తూ ఉంటుంది. అందుకని జాక్పాట్స్ మ్యాక్సిమం అసలు అవాయిడ్ చేసేయండి. ఒక డిసిప్లిన్ ట్రేడర్ కావాల్సిన జాక్పాట్ కాదు. 100 రూపీస్ కొనుక్కొని రావాలి, 120కి అమ్ముకునేటట్టు ఉండాలి. అలా అమ్ముకున్నారు అనుకోండి, మార్కెట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, మీకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. అలా మీరు స్లోగా గ్రో అయ్యారనుకోండి, ఇవాళ కాదండి ఒక 1 ఇయర్కి అనుకుందాం, 1 ఇయర్కి డైలీ 20 రూపీస్ వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్గా డైలీ 20 వస్తూ ఉన్నాయి. 1 ఇయర్కి ఎలా అయితే అలా. అదే మీరు 1 డేకి మీరు ఒక్క రోజులోనే 2000 చూసుకున్నారనుకోండి, 2000 రూపీస్ ఒక్క ఐటమ్ మీదే మీరు లాభం తీసుకోవాలని చూసారనుకోండి, ఏమైంది? కస్టమర్ మీ దగ్గరికి రాకుండా షాప్ అయితే బంద్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇది కూడా జాక్పాట్లు కాకుండా డైలీ కొద్ది తీసుకోవడానికి చూసామనుకోండి, స్లోగా బిల్డ్ అవ్వచ్చు. క్యాపిటల్ వచ్చింది కదా, ఆ క్యాపిటల్తో మనం వేరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ల్యాండ్ మీద కానీ, గోల్డ్ మీద కానీ, సేఫ్ అసెట్స్ ఉంటాయి కదా, అలా వాటి మీద మనం వచ్చిన రిటర్న్ అలా డైవర్సిఫై చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ అంటారు. అలా మీరు కొంచెం రిటర్న్ తీసి మార్కెట్లో గ్రో అవ్వచ్చండి, ఒక మంచి ట్రేడర్ అయితే అవ్వచ్చు. అలా మీరు మనీని డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇవాళ ఏం జరిగిందో చూడండి, మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ ఎలా వెళ్ళి మన లెవెల్, మనం అనుకునే లెవెల్స్ అండి. ఇక్కడ కావాలంటే గమనించండి, అప్ సైడ్ వెళ్ళిందా, రిజెక్షన్, మనం అనుకునే లెవెల్ దగ్గరకు వచ్చింది. కరెక్ట్గా చూడండి, టెక్నికల్స్ వర్క్ అవుతాయి, ఎక్కడైనా టెక్నికల్స్ వర్క్ అవుతాయి, సైకాలజీ కూడా వర్క్ అవుద్ది. ఇదిగోండి మన జోన్లోకి వచ్చింది, ప్రైస్లో రిజెక్షను, లేదు ఇక్కడ హైలోకి వచ్చింది, ఇదిగో సెల్లింగ్ రిజెక్షను, అలా సెల్లింగ్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, బయ్యింగ్ వచ్చింది. ఎక్కడైనా వర్క్ అవుతుంది అండి. కానీ ఇక్కడ ఏం జరిగిద్దో చూడండి, వర్క్ అయింది కానీ
ఇది చూడద్దు, ఇది చూడండి, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఒకవేళ మనం ఇక్కడ బై ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం, ఇక్కడ చూసారు అంత చిన్న క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిందో, చిన్న క్యాండిల్తో కన్ఫర్మేషన్ దొరికింది. అదే ఇక్కడ గమనించండి ఎంత పెద్ద క్యాండిల్ ఉందో, మీరే గమనించండి ఎంత ఉంది, చూసారా ఇదే ఎంత ఉంది. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్తోనే కదా మనం తీసుకునేది. ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. ఎస్ఎల్ ఎంత ఉంది, ఒక సపోజ్కి ఒక 100 పాయింట్స్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, ఇక్కడ చూడండి 30 పాయింట్స్ 50 పాయింట్స్ లోపే ఉంటుంది. అలా మన రిస్క్ ఎక్కువైంది, ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. టెక్నిక్ వర్క్ అయిద్దండి, నిన్న వర్క్ అయింది, ఇవాళ వర్క్ అయింది. అదే జోన్లో ప్రైజ్ యాక్షన్ మనకు అర్థమైపోయింది, వర్క్ అయ్యిద్ది సైకాలజీ కూడా. కానీ స్టాప్ లాస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుందండి. మనం రాంగ్ అయినప్పుడు ఎక్కువ రిస్క్ ఇచ్చేయాల్సి వస్తుంది. అలా ఇవ్వకూడదు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, మనం ఇవాళ అయితే నేను చెప్పుకోవడానికి ఏం లేదండి, ఎంట్రీ అది ఏం తీసుకోలేదు కదా. ఇది మనం అనుకున్న సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయ్యి ఫాల్ అయింది. ఇక్కడ గమనిస్తే జస్ట్ ఒక 2 క్యాండిల్స్లోనే చూసారా మార్కెట్ ఎంత ఫాల్ అయిపోయిందో. ఒకవేళ మీరు ఇక్కడ అప్ సైడ్ వెళ్ళిద్ది అనుకోని ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే ఏం జరిగేది చెప్పండి. లోలో కాకుండా ఇక్కడ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ పెట్టేలోపే ఫాల్ అయిపోయింది, మీ దగ్గర ఉన్న మనీ అంతా కూడా పోయే అవకాశం ఉంది ఇలాంటి చోట. అందుకని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. జస్ట్ 2 క్యాండిల్స్లో జస్ట్ 10 మినిట్స్లోనే నేను ఎన్ని పాయింట్స్ అయితే మార్కెట్ పెరిగిందో అన్ని పాయింట్స్ ఫాల్ అయిందండి. ఓకే, మనకి చూసేది ఏం లేదండి, రేపటి కోసం చూద్దాం, రేపటి అనాలిసిస్ చూద్దామా. మనం ఏం చేస్తాం డైలీ, రేపటి అనాలిసిస్ చూసేటప్పుడు డైలీ చూస్తాం కదా, డైలీలో చూద్దామండి ఇవాళ కూడా. ఓకే, మనం డైలీలో గమనిస్తే చూడండి మార్కెట్ ఏం చెప్పుకున్నాం మనం, ఒక డౌన్ ట్రెండ్ ఇది క్రాస్ అయ్యి హైలో క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందనుకున్నామండి. అందుకే ఇవాళ ప్రైస్ ఇవాళ బడ్జెట్ కాబట్టి మార్కెట్ ఒక రేంజ్లో అయితే ఉంది. మనం డైలీ చూడటానికి అయితే ఏం దొరకలేదు మనకి. మార్కెట్ అయితే న్యూట్రల్గా క్లోజ్ అయింది కదా. మనం 5 మినిట్స్లోకి వెళ్ళి మన ఎంట్రీలు ఎక్కడ రావచ్చు అనేది చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఒకటి కొద్దిగా వాల్యూమ్స్ కూడా తగ్గాయండి, కొంచెం వాల్యూమ్స్ కూడా మరి బిల్డ్ అవ్వలేదు. చూద్దాం, రేపు వచ్చే క్యాండిల్ని బట్టి మనకి ట్రెండ్ డిసైడ్ అయిపోయిందండి. రేపు గ్రీన్ పడిద్దా లేదా రెడ్ పడిద్దా అనేది మనకి కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇది 5 మినిట్స్ చాటే కొద్దిగా జూమ్ బ్యాక్ అయితే చేసాం. ఇక్కడ గమనించింది ఏం జరిగిందో, మార్కెట్ ఫాల్ అయింది, ఒక జోన్లోకి వచ్చి మార్కెట్ అయితే అప్ సైడ్ వస్తూ ఉందండి, అప్ ట్రెండ్లోకి మారిందని మనకు అర్థమైపోయింది. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, సడన్ ఫాల్ వచ్చింది, అప్ సైడ్ బయర్స్ ఉన్నారు కాబట్టి ఇంత సెల్లింగ్ ఎలా రానిచ్చారు అన్నది మనకు ఒక డౌట్. ఇప్పుడు ఇంత సెల్లింగ్ రాయాల్సిన అవసరం ఏంటంటే ప్రైస్ ఇక్కడ నుంచి కొంచెం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం సైకాలజీ అర్థం చేసుకుంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జోన్ని మనం ఇంపార్టెంట్గా చూద్దామండి. 23,611 23,611 మంచి రెసిస్టెన్స్ జోన్ అండి ఇది. ఎందుకంటే సెల్లర్స్ యాక్టివ్ అయింది అక్కడే కదా, ఆ జోన్లోనే మనకి యాక్టివ్ అయ్యారు కాబట్టి ఆ జోన్లోకి వచ్చినప్పుడు సెల్ ఎంట్రీలు దొరికితే మనం సెల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే చూసారా సెల్లింగ్ ఇదే అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సెల్లింగ్ చూసారా, సెల్ అయ్యి హై వచ్చి సెల్ అయింది మళ్ళీ. అంటే ఇది ఒక డౌన్ ట్రెండ్, ఈసారి హై వచ్చింది, ఇప్పుడు ఏమవ్వాలి, ఇది కూడా డౌన్ ట్రెండ్, ఇంకా ఈ క్రాస్ అవ్వలేదండి గుర్తుపెట్టుకోండి. ఇది క్రాస్ అయితేనే మనం మార్కెట్ నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటాం. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకుందాం, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ని ఫాల్ అయితే ఈ లో బ్రేక్ అయితే మాత్రం, ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ లెవెల్ వరకు ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం బై ఎంట్రీ దొరికితే ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్లో మనకు ఆల్రెడీ ఇది చాలాసార్లు వర్క్ అయిన జోన్ కదా, నిన్న కూడా వర్క్ అయింది, మంచి వర్క్ అయ్యే జోన్ కాబట్టి ఈ లెవెల్లో మనం బై ఎంట్రీ దొరికితే ప్లాన్ చేసుకుందాం. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వచ్చి ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి లోకి వస్తున్నప్పుడు బై చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ హై క్రాస్ అయ్యి లో వస్తున్నప్పుడు బై చేద్దాం నిన్నట్లాగా. లేదు మార్కెట్ స్లో వస్తుంది అనుకోండి, ఇట్లా స్లోగా ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ దొరికితే మన సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎంట్రీ తీసుకుంటే కనుక. ఇక్కడ ఈ జోన్లో మన స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం అనుకోండి, మనకు ప్రాబిలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. సెల్లింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, కొంచెం అలా వచ్చేసి ఫాలో అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మన సెల్ జోన్ కింద తీసుకుందాం అండి. న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తే, లేదు సార్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మ్యాక్సిమం లోలోకి వస్తే ఇక్కడ బై ఎంట్రీ దొరికితే బై చేద్దామండి. ఎప్పుడు ఈ హై క్రాస్ అయితే ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయితే, లేదా ఇక్కడ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ లోలోకి రానిద్దాం, ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందామండి. ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చూడొద్దు, మనకు కన్ఫర్మేషన్ లేదండి. చిన్న రిజెక్షన్ చిన్న ప్రాఫిట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేయాలని చూడొద్దు. పేపర్ ట్రేడ్ చేసే వాళ్ళైనా ఎక్కువ ప్రాఫిట్ కోసం చూడొద్దు. ఎందుకంటే మార్కెట్ని గమనించండి, హెవీ వోల్టాలిటీ కనిపిస్తుంది కదా, ఒక డైరెక్షన్గా మనం అర్థం అవ్వట్లేదు. ఇంత వోల్టాలిటీ ఉంది, ప్రైజ్ కరెక్ట్ మధ్యలో వచ్చి క్లోజ్ అయింది కాబట్టి మనకి ఎటు అనేది ఒక క్లారిటీ రావట్లేదు. ఓకేనా, అందుకని వచ్చిన పాయింట్స్ని పోగొట్టుకోకుండా
బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, చిన్న చిన్న ప్రాఫిట్లు బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుదాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకుందాం, హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, అప్పుడు మన కన్ఫర్మేషన్ అయినట్టు కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అండి. ఓకేనా, హై గ్యాప్ అప్ అయినప్పుడు లోలోకి వస్తున్నప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఈ లెవెల్ కాకపోయినా ఈ లెవెల్లో ఒకవేళ ఫాల్ వచ్చేసినా ఈ లెవెల్లో ట్రై చేద్దాం బై. ఇది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు కొద్దిగా ఆగుదామండి. లేదు లైట్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ అయిందంటే హైలోకి వచ్చాక సెల్ చేద్దామండి. ఈ జోన్లోకి వచ్చాక సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ కూడా దీన్ని అవాయిడ్ చేసేద్దాం. ఇంకా కొంచెం ఇక్కడ బై అయితే చేయొద్దు, గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, బై అంత రికమెండెడ్ కాదండి. ఎందుకంటే గ్యాప్ డౌన్ కదా, ఈసారి ఈ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం, అందుకని దీన్ని అవాయిడ్ చేసేద్దాం ఈ లెవెల్ని. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మనకు కన్ఫర్మ్ అయినట్టు కదా, మార్కెట్ ఫాల్ అయినట్టు కదా, అందుకని కన్ఫర్మ్ అయినట్టు కాబట్టి హైలోకి వచ్చినప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందామండి. ఓకేనా, ఎందుకంటే సెల్ ఇది రికమెండెడే. డౌన్ ట్రెండ్ కూడా మనకి ఇంకా డైలీలో కూడా మనకి కరెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు వాళ్ళ బడ్జెట్ వల్ల, అందుకని హెవీ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి సెల్ ఎంట్రీలు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చార్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, హెవీ వోల్టైల్ కనిపిస్తుంది. మ్యాక్సిమం నేనేమనుకుంటున్నా అంటే కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ అని అనిపిస్తుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి. రేపు కన్ఫర్మ్ అయింది, రేపు మనకి చార్ట్ మార్కెట్ ఎటు సైడ్ డైరెక్షన్ అవుతుంది అనేది రేపు అర్థమైంది మనకి. అందుకని మ్యాక్సిమం ఎవరైతే స్టార్టింగ్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. లేదు చేయాలనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. వోల్టాలిటీలో హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా నన్ను మోటివేట్ చేసి బూస్ట్ చేశారనుకోండి, మీకు ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వీడియోని ఎక్కడ దాకా చేశారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.